హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ సిరీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మిరపకాయలతో బజ్జీ పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. కొంతమంది బురుగులు కూడా అంటారు కదా, అవే. ఇక్కడైతే నేను ముందుగా మరమరాలు అదే బురుగులు అయితే తీసుకున్నాను. కొత్తిమీర వేసుకున్నా, అలానే టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఇంక ఇవన్నీ చిన్న సైజు ముక్కలు కోసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి సరిపడే సాల్ట్, అలానే కారం, ఎందుకంటే మిర్చి వేసుకున్నాం కదా, కారం కూడా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నా దగ్గర అయితే మిర్చి అవైలబుల్గా ఉన్నాయండి. మిర్చి ప్లేస్లో లేకపోయినా పర్వాలేదు, ఇది వచ్చేసి ఆప్షన్ మాత్రమే. అలానే పల్లీలు కూడా వేయించి వేసుకుంటారు. అలానే బజ్జీలు అయితే ఉంటే అవి కూడా స్మాష్ చేసి వేసుకుంటారు. ఇవి మనం ఇంట్లో చేసుకునేది కాబట్టి మనకి అవి అయితే అవైలబుల్ ఉండవండి. నా దగ్గర అవైలబుల్గా ఉన్న ఐటమ్స్ అన్నీ వేసుకొని ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటే బాగా గట్టిగా కలపాలి. నేను వచ్చేసి నిమ్మకాయ కూడా తీసుకున్నా. ఇది కూడా మీకు సరిపడా వేసుకోవాలండి, చూసుకుంటూ వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిపినట్టయితే మంచి టేస్ట్ ఉంటాయి. అంతే అండి, ఈ విధంగా కలుపుకుంటే సూపర్ యమ్మీగా ఉండే బజ్జీ పప్పు రెడీ అయిపోతుంది. మళ్ళీ పైన వచ్చేసి నేను మిక్చర్ కూడా వేసుకున్నాను. మనం పిల్లలకి ఇచ్చేటప్పుడు ఏంటంటే ఈ విధంగా పేపర్ని కోన్ షేప్లో చేసి దానిలో వేసిస్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సేమ్ షాప్ బండి దగ్గర కొనుక్కొని తిన్నట్టుగా ఫీల్ అవుతారన్నమాట. చూసారు కదా ఎంత బాగా వచ్చినాయో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.